హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ భాగ్యలక్ష్మి రఘుపాత్రని. ఈరోజు మష్రూమ్ కర్రీ చేస్తున్నాను చూడండి. ఇదివరకు మష్రూమ్ కర్రీ చేశాను కానీ అది షార్ట్లో పెట్టాను. క్లియర్గా అయితే వీడియో ఎట్లా వండాను అనేది మీకు చూపించలేదు. ఇప్పుడు చూడండి, ఈరోజు మష్రూమ్ వండి చూపిస్తున్నాను. నా స్టైల్లో ఇలా వండుతానండి. మష్రూమ్ 2 ప్యాకెట్స్ తీసుకున్నానండి. వాటికి సరిపడాగా మసాలాలు, ఎండు కొబ్బరి, కాజు, కొంచెం జీలకర్ర, మసాలా చెక్క, లవంగ, ఒక 5 ఇలాచి, ఒక ఆనియన్, అందులోనే కారం కూడా వేసేసి మసాలా పేస్ట్ చేసుకున్నానండి. ఇంకా ఒక 5 టమాటాలు, మీడియం సైజ్ 5 టమాటాలు ప్యూరీ చేసుకున్నాను. ఇంకా ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులోని మెంతి పౌడర్ వేయాలండి. అవైలబుల్గా లేదు, మళ్ళీ తయారు చేసుకోవాలి. వేయలేదు ఈసారి. మెంతి పౌడర్ ఉంటే మెంతి పౌడర్ వేసుకొని కొంచెం పసుపు వేసుకొని తర్వాత ఆనియన్స్, పచ్చిమిర్చి, కర్రీలోని గ్రేవీ కర్రీలో పచ్చిమిర్చి తింటే బాగుంటుందండి రైస్ తోటి గట్రా. అందుకని నేను పచ్చిమిర్చి కూడా ఎక్కువ వేసుకున్నాను. ఒక 4 or 5 వేసుకున్నాను. అంటే స్ట్రైట్గా చీల్చేసి వేసాను. ఇంకా తర్వాత మసాలా పేస్ట్ వేసాను. కారం కూడా మసాలా పేస్ట్లోనే వేసి మిక్సీ పట్టాను కాబట్టి రెడ్గా వచ్చింది. ఆ మసాలా పేస్ట్ కొంచెం కలిపిన తర్వాత అందులోని టమాటో ప్యూరీ వేసుకున్నాను. వేసుకున్న తర్వాత కాసేపు మూత పెట్టి ఉంచేసానండి. అది పచ్చంతా దిగిపోయేంతలా ఉండాలి. సిమ్లో అలా పెట్టేసి ఉంచేస్తే తర్వాత మూత తీసి చూస్తే చూడండి, అది ఆయిల్ డెలివరీ అవుతుంది చూడండి. ఆయిల్ వేరైన తర్వాత మళ్ళీ మసాలా కలిపేసి అందులోని ఈ మష్రూమ్స్ వేసేయాలండి. మష్రూమ్స్ బాగా కలిపేసేసి ఇంకా కాసేపు ఫ్రై అయిన తర్వాత కర్రీకి సరిపడ్డ సాల్ట్ వేసుకోవాలండి. టేస్ట్కి సరిపడ్డ సాల్ట్ వేసుకొని కలిపేసి వాటర్ వేసేసుకోవడమేనండి. వాటర్ వేసేసుకొని మూత పెట్టి ఉంచేయాలి. కొంచెం ధనియా పౌడర్ కూడా వేసుకున్నానండి. ఈ కర్రీ చపాతీతోటి, రైస్ తోటి చాలా బాగుందండి. అంటే కాజు, ఎండు కొబ్బరి ఆ ఫ్లేవరు టేస్ట్ బాగా తెలుస్తుంది. చపాతీతోటి మోస్ట్లీ బాగుంటుంది. వేడివేడి అన్నంతో కూడా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. ఇంకా అదిగోండి, టమాటో ప్యూరీ వేసాను కదా, అదే బౌల్లో వాటర్ వేసేసుకుంటున్నాను. ఇంకా అంతేనండి, కలిపి మూత పెట్టేయాలి. మధ్యలో ఒకసారి కలిపేసి ఇంకా నేను మూత పెట్టి ఉంచేసాను. ఇలా చేసుకోండి, బాగుంటుంది. ట్రై చేసి చూడండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. అందులో ఫైనల్లీ కొత్తిమీర చల్లుకొని కాసేపు మూత పెట్టి ఉంచేసానండి. మళ్ళీను చాలా టేస్ట్గా కుదిరిందండి కర్రీ. చాలా బాగుంది, చాలా అద్భుతంగా ఉంది. ఈ కన్సిస్టెన్సీలోని స్టవ్ ఆపేయాలండి. కొంచెం గ్రేవీ అట్లా ఉంటుండగానే తర్వాత చల్లబడ్డాక దగ్గరికి అయిపోతే మరీ బాగుండదు కాబట్టి ఈ విధంగా ఈ టైం అప్పుడే ఆపేయాలి. ఇంకా అంతేనండి, వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. ఇంక వేడి వేడి టేస్టీ మష్రూమ్ కర్రీ రెడీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంక వేడి చపాతీతోటి, రైస్ తోటి పెట్టుకొని తినేయటమే. సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.